హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనము పిల్లలకి రెగ్యులర్గా బాక్సెస్ అయితే పెడుతూ ఉంటాము. ఇలాంటి కర్రీ బాక్సెస్లో పెట్టినప్పుడు కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ కర్రీ స్మెల్, ఆయిల్ స్మెల్ అంతా బాక్స్కే పట్టేస్తుంది. నెక్స్ట్ టైం మనం ఫుడ్ ఏదైనా పెట్టాలి అన్నా కూడా ఆ స్మెల్ అయితే అంత ఈజీగా పోదు. ఆ స్మెల్ పోవాలి అంటే సోప్తో కానీ లిక్విడ్తో కానీ ఎంత వాష్ చేసినా పోదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. న్యూస్ పేపర్ని తీసుకొని అందులో పెట్టేసి వాటర్ పోసి ఒక 1 అవర్ ఉంచి తర్వాత కనుక వాష్ చేసాము అనుకోండి, స్మెల్ అయితే ఈజీగా వదిలిపోతుంది. ఎలాంటి ఆయిల్ స్మెల్ అయినా, ఎలాంటి ఆయిల్ జిడ్ అయినా కూడా ఈజీగా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఎగ్స్ అయితే తింటూ ఉంటాము. మనం ఎగ్స్ ఒకేసారి డజన్, హాఫ్ డజన్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలానే కవర్లో పెట్టి కనుక పెట్టాము అనుకోండి, కొన్నిసార్లు మిస్ అయ్యి కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనకి ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికి ఆన్లైన్లో చాలా రకాల ఆర్గనైజర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని ఒక 4 వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను. నా దగ్గర 4 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి 4 అయితే తీసుకున్నాను. ఇలా 2-in-1 ప్లాస్టర్ స్టిక్ చేసేసి వాటిపైన కనుక ఎగ్స్ని కనుక ప్లేస్ చేసాము అనుకోండి, కదలకుండా అలానే ఉంటాయి. కింద పడిపోతుందన్న టెన్షన్ కూడా ఉండదు. ఇలా మూత పెట్టడం వల్ల మనకి కింద కూడా పడిపోతాయన్న టెన్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఆలుగడ్డల్ని ఫ్రై కానీ కర్రీ కానీ తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న ప్రతిసారి కేజీ 2 కేజీల అలా క్వాంటిటీ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. అవి తెచ్చుకున్నప్పుడు మొలకెత్తకుండా, మెత్తబడకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకొని మధ్యలో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కనుక వేసాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే మెత్తబడవు, మొలకలు రావు, ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే శారీకి తగ్గట్టుగా, అకేషన్ తగ్గట్టుగా నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఏంటి అంటే నెయిల్ పాలిష్ మూత సరిగ్గా పెట్టకపోయినా, లేదు అంటే నెయిల్ పాలిష్లోకి గాలి పోవడం వల్ల నెయిల్ పాలిష్ అయితే గడ్డ కట్టిపోతూ ఉంటుంది. అప్పుడు మనం పెట్టుకోవడానికి కూడా రాదు, వేస్ట్ని పక్కన పడేస్తూ ఉంటాం కదా. అలా గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ని ఏంటి అంటే మళ్ళీ లిక్విడ్ టెక్స్చర్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర యూస్ చేసే డియోడ్రెంట్ ఉంటుంది కదా, ఆ డియోడ్రెంట్ని ఇందులో స్ప్రే చేసేసి ఒక 2 మినిట్స్ పాటు గట్టిగా షేక్ చేసాము అనుకోండి, అది లిక్విడ్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెయిల్ పాలిష్ వాడుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఎప్పుడైనా సరే స్నాక్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసినప్పుడు చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఇందులో ఆయిల్లో పడిపోతూ ఉంటాయి. మనం డైరెక్ట్గా ఆయిల్ని స్ట్రెయిన్ చేయకుండా యూస్ చేసాము అనుకోండి కర్రీస్లో, ఆ ఫుడ్ పార్టికల్స్ వల్ల టేస్ట్ అయితే అంతా మారిపోతూ ఉంటుంది. అలానే డైరెక్ట్గా టీ స్ట్రెయినర్తో కనుక స్ట్రెయిన్ చేసాము అనుకోండి, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఆయిల్లో పడిపోతాయి. నెక్స్ట్ టైం ఆయిల్ని యూస్ చేసినా కూడా టేస్ట్ అయితే బాగుండదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. టిష్యూ పేపర్ పెట్టేసి దానిపైన ఇలా ఆయిల్ని కనుక స్ట్రెయిన్ చేసాము అనుకోండి, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అయినా సరే ఈ టిష్యూ పేపర్ పైన ఆగిపోతాయి. ఓన్లీ ఆయిల్ మాత్రమే సపరేట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల రీయూజ్డ్ ఆయిల్ని మంచిగా 1 టైం వరకు యూస్ చేసుకోవాలి. రీయూజ్డ్ ఆయిల్ని ఎక్కువ టైమ్స్ అయితే యూస్ చేయకూడదు. ఓన్లీ 1 టైం మాత్రమే యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్, సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువగా యూస్ చేసే ఐటమ్ ఏదైనా ఉంది అంటే వాటర్ బాటిల్. మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము. ఇలా స్టీల్ వాటర్ బాటిల్స్ అనేది ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉండాలి. వాష్ చేయలేదు అనుకోండి, అందులో నుండి ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. అలా అని మనం పౌడర్ వేసి, లిక్విడ్ వేసి కనుక వాష్ చేసాము అనుకోండి, ఆ లిక్విడ్ స్మెల్లే, పౌడర్ స్మెల్లే వస్తుంది వాటర్ తాగేటప్పుడు. ఇలా పౌడర్తో లిక్విడ్తో సంబంధం లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక స్పూన్ వరకు రైస్, రా సాల్ట్ ఉంటే రా సాల్ట్, లేదు అంటే నార్మల్ సాల్ట్, ఒక నిమ్మ చెక్క, ఇందులోనే గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు షేక్ చేసి కడుక్కోవాలి. ఒకవేళ మన దగ్గర బ్రష్ అవైలబుల్గా ఉంది అనుకోండి, బ్రష్తో రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, అడుగున ఉండే డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇందులో బియ్యం వేయడం వల్ల బియ్యం అనేది కొంచెం గరుకుగా ఉంటాయి కాబట్టి అడుగున ఏదైనా డస్ట్, పాకురు అలాంటిది ఏదైనా సరే ఈజీగా బయటికి అయితే వచ్చేస్తుంది. ఇలా ఎవ్రీ 15 to 20 డేస్కి ఒకసారి వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకున్నాము అనుకోండి, అడుగున ఎలాంటి డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ బాటిల్స్ కూడా చాలా నీట్గానైతే ఉంటాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా సేమ్ క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇందులో హాట్ వాటర్కి బదులు నార్మల్ వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్, సమ్మర్లో వాకింగ్కి కానీ జాగింగ్కి కానీ వెళ్ళినప్పుడు ఇలా షూ అయితే వేసుకుంటూ ఉంటాము. సమ్మర్లో స్వెట్టింగ్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఆ స్వెట్టింగ్ స్మెల్ అనేది అలానే వస్తుంది.
ఆ స్మెల్ పోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా మనకి సోప్ కవర్స్ ఉంటాయి కదా, సోప్ కవర్స్ని కట్ చేసేసి షూ మధ్యలో అటొకటి ఇటొకటి కనుక పెట్టాము అనుకోండి, నైట్ పడుకునే ముందు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే స్వెట్టింగ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల సమ్మర్లో ప్రతిసారి షూ వాష్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా సోప్ కవర్తోనే ఇలా మంచిగానైతే ట్రై చేయండి. కొన్ని షూస్ అయితే వాష్ చేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి అలాంటి వాటికి ఈ ఐడియానైతే అయితే మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే మనకి పాలు కానీ పెరుగు కానీ తొందరగా పాడైపోతాయి. పాలైతే విరిగిపోతాయి, పెరుగు అయితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. పెరుగు అనేది టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా పుల్లబడకుండా ఉండాలి అంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగు పైన పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 1 వీక్ వరకు ఉన్నా సరే పెరుగు అయితే పుల్లబడకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే మిక్సీ జార్స్ని అయితే వాడిన తర్వాత లోపల మాత్రమే క్లీన్ చేసి పక్కన పెడుతూ ఉంటాము, బయట మాత్రం అస్సలు క్లీన్ చేయము. ఇంత డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది తొందరగా జామ్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మిక్సీ జార్ బ్లేడ్స్ అయితే తిరగవు. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే తప్పకుండా వాష్ చేసుకోండి. ఇందులోనే కొంచెం విమ్ లిక్విడ్, బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసం, కొన్ని వాటర్ వేసి ఒక 5 to 10 మినిట్స్ అలానే వదిలేయాలి. ఈ 5 to 10 మినిట్స్ గ్యాప్లో అందులో ఉండే డస్ట్ అనేది మంచిగా నానిపోతుంది. మనం బ్రష్ పెట్టి కనుక రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత యూస్ చేయని టూత్ బ్రష్తో రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్, మట్టి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తాయి. సో దీనివల్ల బ్లేడ్ అనేది కూడా జామ్ అవ్వకుండా ఉంటుంది. సో తప్పకుండా ఎవ్రీ 15 to 20 డేస్కి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకోవడం వల్ల మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది జామ్ అవ్వకుండా ఉంటాయి, అలాగే పాడవకుండా ఉంటాయి. మిక్సీ జార్ బ్లేడ్స్ని ఎలా షార్ప్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను, ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇలా నీట్గా రబ్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ వేసి కనుక వాష్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా పోతుంది. మీకే ఇందులో వాష్ చేసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అంటే వేరియేషన్ ఎంత ఉందని మీకే ఈజీగా అర్థమైపోతుంది. ప్రీవియస్గా అయితే చాలా నల్లగా ఉండే, ఇలా మనం బ్రష్ పెట్టి రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే నల్లదనం అంతా కూడా బయటకు వచ్చేసింది. మట్టి చూసారు కదా ఎంత ఫామ్ అయిందో, ఇలా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ మట్టి అంతా కూడా ఈ విమ్ లిక్విడ్ వేయడం వల్ల ఈజీగా బయటకు వస్తుంది. సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో కూడా మిక్సీ జార్స్ అనేది ఇలా తప్పకుండా క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మిక్సీ అనేది మనకి ఎక్కువ రోజుల వరకు పాడవకుండా చాలా రోజుల వరకు అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ప్రజెంట్ అయితే ఇండియాలో గ్యాస్ షార్టేజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. గ్యాస్ షార్టేజ్ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉండే గ్యాస్ని చాలా పొదుపుగా అంటే మంచిగా వాడుకోవాలి, అలా అయితే ఎక్కువ రోజులు అయితే వస్తుంది. బర్నల్ సరిగ్గా లేదు అనుకోండి, గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. మంట సరిగ్గా రాకపోవడం వల్ల మన కుకింగ్ టైం అనేది ఎక్కువగా అవుతుంది. బర్నల్స్ అనేది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. బర్నల్స్ పైన కొంచెం ఈనో, అలాగే బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. తర్వాత కొన్ని వాటర్ వేసి ఇలా టూత్ బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే జంగ్, ఏదైనా మట్టి అలాంటిది ఏదైనా ఫామ్ అయినా సరే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత వాటర్ పోసి ఇలా క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే డస్ట్ అనేది పోతుంది. క్లాత్తో క్లీన్ చేసి సెట్ చేసి గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాము అనుకోండి, మంట మంచిగా వస్తుంది, కుకింగ్ అనేది తొందరగా అవుతుంది, గ్యాస్ అనేది కూడా ఆదా అవుతుంది, గ్యాస్ స్టవ్ అనేది రిపేర్కి రాదు. టిప్స్ అన్నీ కూడా